వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట సోమేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ 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 ఉమా సహిత సోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం శనివారం నాడు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయం నుండి స్వామివారికి నమక చమక మహాన్యాస పూజలు నిర్వహించారు. ఆశాంతం ఎంతో భక్తి శ్రద్దలతో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత తహసీల్దార్ ఉప్పు లింగరాజు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశైలు 50 మందికి శుభాశీస్సులు. ఈరోజు మన నరసన్నపేట స్థానిక పెద్దపేట కూడల దగ్గర ఉన్నటువంటి శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఈ దేవాలయంలో మన నరసన్నపేట పురప్రముఖులచే అనేక మంది భక్తాదులచే ఈ యొక్క స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అనేటువంటికి అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది. కావున భక్త మహాశైలు 50 మంది కూడా అశేష భక్త జనసందోహం యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామివారి అనంత మంగళ శుభాశీస్సులు కలిగి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతోని అష్టైశ్వర్య భోగభాగ్యాదులతోని సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉమాసమేత సోమేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వస్తి. వేంచేసి ఉన్నటువంటి ఉమా సహిత సోమేశ్వర స్వామి వారి పాదపద్మలను నమస్కరిస్తూ ఈ గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఇది ఒక దేవాలయము. ఈ దేవాలయంకి సనాతనంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు కళ్యాణ ఉత్సవం చేయడం అనేది సనాతనంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సహకరించి వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి పునాదిగా 2013లో స్వామివారి తాలూకా శిఖరాభిషేకం సహస్ర కలశ మహాకుంభాభిషేకం జరిగి కాశీ నుండి పీఠాధిపతులను తెప్పించి ఇక్కడ కార్యక్రమం చేయించారు. ఈ గ్రామం ఈ పరిసరాల్లో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకము పశువులు పక్షులు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామివారికి సదా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ కారణంగాను ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఎంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన పౌరులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు వారికి పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటాం. హరి ఓం. జిల్లా కలెక్టర్ మంజిల్ జిల్లాని సమూన్ సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ మంజిల్ జిల్లాని సమూన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. డిపిఎంఓ సహచర అధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం చేపడుతున్న పనులు, జిల్లా మాస్ మీడియా అధికారి నిర్వహించే పనులపై ఆరా తీశారు.
So for taking necessary precautions in view of the upcoming rainy season, in meeting also with all the concerned line departments, from the mandal level officers, municipality level officers, other than the medical department or other places, so all concerned line departments have been called for this meeting. So in meeting key, there will be 2-3 main components. Number one, precautionary measures మనం ఏమి తీసుకోవాలి ఈ డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి అది ఒకటి. రెండు, ఒకవేళ మన కేసెస్ వస్తే సో వాట్ ఈస్ ది యాక్షన్ టు బి టేకెన్ ఇన్ సచ్ కేసెస్ అండ్ ఏ డిపార్ట్మెంట్ కి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ కేసెస్ సంబంధించిన దట్ విల్ బి ది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ విల్ బి పబ్లిక్ లో అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ మనం సరిగ్గా చేస్తే లైక్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ హ్యాండ్ వాషింగ్ ఆఫ్టర్ యూజింగ్ వాష్రూమ్, ఇలాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ కరెక్ట్ గా ప్రజల నుంచి కానీ పిల్లల నుంచి కానీ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఈ డిసీజెస్ తగ్గించడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ హెల్త్ ఎడ్యుకేషన్ అగైన్ విచ్ హ్యాస్ టు బి డన్ across the district through our GSWS network. So these are the 3 components where action needs to be taken. So I will request our DPO first, Tarvata RWS and DMLH also and maybe CSLR Darshan. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల పనితీరు మాస్ మీడియా అధికారి వివరించారు. స్కానింగ్ సెంటర్ మానిటరింగ్, హ్యాండ్ క్లీనింగ్ అంశాలపై హెల్త్ ఎడ్యుకేటర్స్ చేపడుతున్న పనులపై, జిల్లాలో ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయి, అందులో సాధారణ శస్త్రచికిత్స ప్రసవాలపై వివరణ కోరగా డిఎంఎండ్హెచ్ఓ వివరించారు. అలాగే డయేరియా నివారణకు చేపడుతున్న పనులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో స్టాఫ్ డయేరియా నిర్వహించడం జరుగుతుందన్నారు. లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకుని అంగన్వాడీలకు ప్రతి ఇంటిని సందర్శించి డేటా తీసుకుని డయేరియా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆశా డే రోజున అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని, చేతులు పరిసరాలు శుభ్రపరచుకోవడంపై ఆశాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటికి సంబంధించి పైప్ లైన్ లో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరిచేసిన అనంతరం, అలాగే పంచాయతీ శాఖ పరిశీలించి క్లోరినేషన్ అనంతరం మరోసారి తాగునీటిని పరీక్షించాలన్నారు. డయేరియా కేసు గుర్తించిన వెంటనే మొదట చేపట్టాల్సిన పనుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ వారికి సమాచారం అందించాలన్నారు. అనంతరం సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టరు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం చేరవేసి సత్వర చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి, డిఐఓ రాజేశ్వరి, ఉప వైద్య ఆరోగ్య అధికారి ఎం ప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎన్ఆర్ దంపతులు. శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ తల్లిని ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తామాడ పంచాయతీ రైతు భరోసా కేంద్రం వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లావేరు మండలం తామాడ పంచాయతీ రైతు భరోసా కేంద్రం వద్ద ఖరీఫ్ సీజన్ కాలంకి గాను విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తామాడ మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కె శ్వేతా సౌజన్య మరియు గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం బూర్జ పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా బూర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించిన ఎస్పీ జిఆర్ రాధికకు పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎటువంటి అనాధికారకమైన కేసు, ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. నాటుసారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అరికట్టడానికి
క్రయ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టాలని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆందాలవలస సీఐ దివాకర్, బూర్జే ఎస్ఐ ఉన్నారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ గ్రామ సచివాలయంలో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి వరి విత్తనాల పంపిణీ చేపట్టారు. శనివారం కోస్టా పంచాయతీ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ప్రస్తుతం సాంబా వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అగ్రికల్చర్ అసిస్టెంట్ బి హేమనాని కోరారు. పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత పిష్ని జగన్నాథ నాయుడు, ఎంపీటీసీ పిష్ని అసిర్నాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పైడి అప్పడదొర, సర్పంచ్ పిష్ని చిన్నంనాయుడు, పంచాయతీ కార్యదర్శి ఆర్ శ్రీధర్, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సోంపేట రోటరీ క్లబ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు దుద్ది శ్రీనివాసరావు సౌజన్యంతో సోంపేట దివాకర్ యోగా సెంటర్ వారి సహకారంతో పిల్లలకు మరియు సోంపేట ప్రజలకు యోగాసనాలు వేసి ఆరోగ్యమే మహాభాగ్యమని యోగా గురువులైన సత్యసాయి హెల్త్ సెంటర్ మాస్టర్ ఇట్ల మేనకేతనరావు, సత్యం బొంగరాజు ఆరోగ్య విషయాలు, యోగా విశేషాలు తెలియజేయడంతో పాటు యోగాసనాలు వేసి చూపించారు. వారికి రోటరీ క్లబ్ అధ్యక్షులు దుద్ది శ్రీనివాసరావు యోగా మాస్టర్స్ ని ఘనంగా సత్కరించి మెమోంటోస్ అందించారు. కార్యక్రమంలో సెక్రటరీ పివి కృష్ణారావు, ట్రెజరర్ కె రవికుమార్, టి బాబు తదితరులు పాల్గొన్నారు. మర్రిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంతబొమ్మాళి మండల పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ది చేసుకునే సమయం ఆసన్నమైందని సంతబొమ్మాళి మండల పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు మర్రిపాడు తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాపై అత్యంత మమకారం కలిగిన కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యవసాయ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టడం ఇందుకు ఉదాహరణని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ, సాగునీటి, తాగునీటి రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం కక్ష సాధింపు కాకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి అదృష్టం ఏంటంటే ఒక కేంద్ర మంత్రి పదవి కూడా మనకు వచ్చింది. అది స్వర్గీయ అరవింద్ గారు తనయుడు రామ్మోహన్ నాయుడు రావడం, ఆయన వాగ్దాటి వాళ్ళు సీనియారిటీ గుర్తించి ఇవ్వడం కూడా మన జిల్లాకి అది చాలా మంచి జరుగుతుంది. అలాగే మన జిల్లా వ్యవసాయ కుప్పడం జిల్లా ఉంది. అలాంటి జిల్లాకి ఒక డైనమిక్ లీడర్ అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ మంత్రి ఇవ్వడం, ఫిషరీస్ మన జిల్లా సంబంధించింది మంచి పదవులు ఇవ్వడం, ఆయన మొదటి నుండి కష్టపడి మనస్తత్వం పెట్టున్నాడు, కమెంటింగ్ ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి చాలా గుర్తించి ఒక కుటుంబం నుండి పదవులు ఇవ్వడం చాలా ఆనందం. ఇక మన జిల్లాకి మంచి జరుగుతుందని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ టర్మ్ మన శ్రీకాకుళం జిల్లాకి న్యాయం జరగకపోతే మరి జరుగుతున్న నమ్మకం మాట్లాడడం లేదు. ఎందుకంటే 50 రీచ్ అయిపోతున్నాం. ఇది ఈ పీరియడ్ అయినప్పుడు కారణం కూడా అయిపోతుంది. మాకు అది ఏం భవిష్యత్తు గురించి ఆలోచించడానికి లేదు ఏం కాదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి దయించి ఏంటంటే ఈ జిల్లా తరఫున నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సందర్భంలో మాజీ పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మండలం తరఫున అంత మంచి చేయాలని, ప్రజల మనల్ని పొందాలని కోరుకుంటున్నాను. యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమవ్వాలని రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యోగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి భాగమవ్వాలని రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు గత శుక్రవారం సోంపేట స్థానిక రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన యోగా వేడుకల్లో దుద్ది శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం పదిలమని, యోగాను దినచర్యలో భాగంగా ప్రతిదినం కొంత సమయాన్ని కేటాయిస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవన్నారు. సత్యసాయి ఆరోగ్య కేంద్రం మాస్టారు ఉట్ల మేనకేతనరావు, దివాకర్, ఉంగ సత్యం, ఢిల్లీరావులను సత్కరించడం ఆనందంగా ఉందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు పేర్కొన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా యోగా గురువులు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు యోగాసనాలు వేసి సభ్యులతో వేయించి ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ పివి కృష్ణారావు, ట్రెజరర్ కె రవికుమార్, టి బాబు, శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.